Welcome. Like you all, I am equally excited to announce the new CEO of Origin. He is a man of commitment, a man of confidence, and a man of courage. He is none other than Mr. Rishi Kumar. Thank you. ఎన్నో న్యూస్ పేపర్స్ న్యూస్ ఛానల్స్ అంటున్నాయి ఈ పొజిషన్కి ఎవరు వచ్చినా వాళ్ళ కళ నిజమైనట్టేనని. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నేను కళలు నమ్మను, నిజాన్ని నమ్ముతాను. నేను ఎప్పుడు ఈ స్థాయిలోనే ఉండాలనుకున్నాను, ఉన్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ హ్యావింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ. థ్యాంక్ యూ. All the best, Rishi. థ్యాంక్ యూ సార్. The world is yours. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిపంతం, నువ్వేలే అనంతం. ప్రతి నిసీమసై నీలో కసే దిశై అడుగేసై మిసైలునా. ప్రతి సకం సతం, ప్రతి యుగం యుగం నీ పేరే వివేతనా. గెలుపు నీ వెంటే పడేలా నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిపంతం, నువ్వేలే అనంతం. నీదొక్క మార్గం అని తార సాధ్యం, నీదొక్క పర్వం శిఖరపు గర్వం. నుదుటన రాసే రాతను తెలిపే లిపినే చదివి ఉంటావు, నీ తల రాతను సొంతగా నువ్వే రాసుకుపోతున్నావు. ఓటమి భయమే ఉన్నోటెవడు, ఓటని రుజువే నువ్వు, గెలుపుకే సొంతం అయ్యావు. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం, నువ్వే నిపంతం, నువ్వేలే అనంతం. హలో సార్. హలో. సక్సెస్ కి ఒక ఎగ్జాంపుల్ గా మారిన మీ గురించి తెలుసుకోవాలని మా అందరికీ ఉంది. అసలు ఎలా తెలుస్తుంది మనం సక్సెస్ అయ్యామో లేదో? గతం, మన గతమే మనకు చెప్తుంది మనం సక్సెస్ అయ్యామా లేదా అని. మన గతంలో ఎక్కడున్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, దాన్ని బట్టి మనకే అర్థమైపోతుంది వెదర్ వి ఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఈ స్థాయిలో ఉంటానని? అనుకున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. సంవత్సరానికి మీ శాలరీ $125 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 950 కోట్లు ప్లస్ కంపెనీ షేర్స్. మీరు ఆల్రెడీ ఒక బిలియనియర్. ఇంత డబ్బు సంపాదిస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? డబ్బు, నేను 6th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్న 10,000 అప్పు చేశారు. ఆయన అప్పు తిరిగి ఇవ్వలేకపోయారు. ఆ అప్పు ఇచ్చినోడు ప్రతి వారం మా ఇంటికి వచ్చేవాడు. తీసుకున్న అప్పు తీర్చే దమ్ము లేనప్పుడు ఎందుకయ్యా అప్పు చేసావు? ఎలా అన్నావు? సంవత్సరం అయింది, ఇంకెప్పుడు వస్తావు? అరే ఎంత వచ్చిన మొహం నవ్వేంటయ్యా, శుక్రేనా నీకు? అన్నయ్య గారు టీ. ఈ మర్యాదకే తక్కువ లేవు.
వచ్చినప్పుడల్లా నా మొహం టీవీలో చూపించేస్తాను. ఏమయ్యా మనిషి పుట్టిగా పుట్టావు కదా, మాట మీద నిలబడాల పోర్సు కూడా లేదా? నీకెందుకే పెళ్ళ పిల్లలు? నీతో పాటు దరిద్రం అనిపిస్తాక ఛీ! ఆ రోజు నన్ను అలా చూసినప్పటి నుంచి మా అమ్మ అది మనకన్నా వేగంగా పరిగెడుతుంది. అదే మనం డబ్బును వదిలేసి పరిగెడితే అదే డబ్బు మన వెంట పరిగెడుతూ వస్తుంది. ఆ రోజు నుంచి నేను పరిగెత్తడం ఆపలేదు. దాట్స్ గ్రేట్ సార్. సక్సెస్ కి మీ డెఫినేషన్? సక్సెస్ కి డెఫినేషన్స్ అంటూ ఏముండవు. మనం సక్సెస్ అయితే మనమే డెఫినేషన్ గా మారిపోతాం. నువ్వే సమస్తం, నువ్వే సిద్ధాంతం. Yeah. Oh, నువ్వే నిబంధం, నువ్వేలే అనంతం. Hi Rishi. Last few months lo Google lo you're one of the most searched persons. You can tell me something more important. Okay. It's my birthday today. Okay. Happy birthday. Evening I'm throwing a party. ఎగ్గొట్టడానికి వీల్లేదు. You got to be there. Sure. I'll be there. Thank you. నిధి, ఏం కాక ఎంత పెద్దోడు అయితే మాత్రం దోస్తులను మర్చిపోతావా? నువ్వు మర్చిపోతే మేము మర్చిపోరేస్తామా? రే కన్నా, రిషి మేరే షేర్. నువ్వేంట్రా ఇక్కడ? సర్ప్రైజ్. Hi Rishi. Hey. So nice to see you. Hi. Hi. హాయ్. Hello. Hi రా. ఎలా ఉన్నావు రిషి? ఏం గీత, ఇంకా డైటింగా? నువ్వు అస్సలు మారలేదు రిషి. Hi Rishi. సార్, Hi. మీరేం సార్ ఇక్కడ? నీకు సర్ప్రైజ్ అన్నా రిషి. అన్ని వదిలేసి వచ్చేసాను. థ్యాంక్స్ నిధి. ఈ సర్ప్రైజ్ అంతా కారణం తనే. యా రిషి. అండ్ ఈ రోజు నా బర్త్డే కూడా కాదు. ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ యూ రిషి. థ్యాంక్స్ నిధి. రిషి, ఒక ప్రొఫెసర్ గా ఇన్స్టిట్యూట్ లో ఎన్నో బ్యాచ్లు చూస్తుంటాను. బట్ వెరీ ఫ్యూ బ్యాచెస్ ఆర్ స్పెషల్. బట్ యూ మేడ్ యువర్ బ్యాచ్ మచ్ మోర్ స్పెషల్ ఫర్ మీ రిషి. Thank you, sir. Yeah. And thank you all for making it this far for me. మీ అందరిని చూస్తుంటే ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో మెమరీస్. ఎక్కడ మొదలైంది సార్ ఇదంతా? రే కాకా, నీ మొదటి బట్టి గుర్తుందారా? టుక్కు 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 టుక్కు. రే, ఈ మనానికి కాకా, ఒక ఫ్రెండ్ కి వాడి లవర్ కి ప్రాబ్లం అయినప్పుడు ఇంకో ఫ్రెండ్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, తప్పలేదు. కానీ ఒక ఫ్రెండ్ కి వాడి అయ్యకి ప్రాబ్లం అయినప్పుడు మాత్రం ఇంకో ఫ్రెండ్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు. నీకు నువ్వు వేసుకోవేళ్ళు. నీకేమైనా బుద్ధుందా? ఎవరు లేకపోతే విని మొత్తవా? రిజిస్టర్ తో మాట్లాడి అన్ని సెటిల్ చేసుకొని వస్తే వీడు వెళ్ళి మొత్తం తప్పించుకెట్టాడు. సార్
రూల్స్ ప్రకారం రూల్స్ అసలు ఇలాంటి ఏదో కంపెనీలో ఎందుకుంటారా తీసుకోమని చెప్పాను కదా. మీ నాన్నగారికి ఆయన అంటే కొంచెం ఇష్టమండి. ఇంకా దద్దలు ఉపయోగించి ఇక్కడే ఉంటాయి. Get out. సారీ సార్. ఎవడాడు? ఆడంటావేంటి? ఆయన మా చిన్న బాస్ రాహుల్ సార్. సత్యనారాయణ గారికి చెయ్యి. అలాగే. ఏం చేద్దాం అనుకుంటున్నావు కాక? ఇక్కడ నేను అనుకున్నది జరగాలి, కానీ ఎందుకు జరుగుతుందో నాకు తెలియకూడదు. ఈ జాగ్రత్త. Get out. రాయండ్రా, పెద్దోళ్ళకి మర్యాద ఇవ్వడం తెలియదురా? మ్యాటర్ ఆడికి నాకు మధ్యలో నీకెందుకురా? ఒకటి యాక్చువల్లీ వీడిప్పుడు అవుట్. కార్డు వేసుకోలేదా? లేదు. వేసుకోవాలి కదరా మరి. అసలు ఎందుకు క్లారిటీ ఇచ్చుకోవడం బాస్? కాలేజీలో ప్రిన్సిపల్ మీద అందరి ముందు అరిచావంట. పెద్ద ఒక మర్యాద ఇవ్వడం తెలియదురా నీకు? కాలేజ్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి బాస్? అసలు ఎవరైనా కొడుతున్నారు బాస్? నువ్వు అమితే కదరా? అమిత్ ఏంటి బాస్? నా పేరు రాహుల్. చావుక, నువ్వు అమితే. ఒట్టు బాస్, నా పేరు రాహుల్. రే కన్నా, కాకా ఈ అమిత్ కాదు రాహుల్ అంటరా? నాకు కూడా గప్పర్సింది గదే డౌట్ వస్తుంది కాక. అది ఎర్రగుంటాడు, ఇటు కర్రగున్నాడు. కాదురా, అంత డౌట్ ఉంటే చెప్పాలి కదా. నువ్వు మంచి ఫ్లోలో ఉన్నావు కాక, మధ్యలో ఆపలేదు కానీ గట్టి కొట్టేశాను రా. కొంచెం చెప్పొచ్చు కదా బాస్. నాకు కొంచెం మొహమాటం భయ్యా. ఇదిగో రే, ఇంటికి లైస్ మొక్కలు ఎట్టుకో. అవునరా, నాకు లాజిక్ అర్థం కాదు. నీకు మీ అయ్యకి అసలు పడదు కదా, మరి అదేంట్రా మీ అయ్యని ఎవడైనా ఏదైనా అంటే మాత్రం అది బుక్క దగ్గర కొడతావు? నాకు మా నాన్నకు 100 ఉంటాయి. అలా అని ఎవడ పడతాడంటే ఊరుకుంటావా? ఆతేస్తా. ఓహమ్మో, మీ అయ్యిస్తుంటే నేను చంపు. ఆగరా, ఆయన రావటానికి ఇంకో గంట పట్టుద్ది. ఏంటి 2 ఫ్లోర్లకి పైకి రాని గంట ఎందుకు? ఒకసారి కింద చూడు. ఇప్పుడు చూడు, ఆయన రాగానే చుట్టూ 10 మంది చేరతారు. అవునరా, వచ్చారు. అసెంబ్లీలో కూర్చున్నట్టు ఇప్పుడు వీళ్ళందరూ ఇలా పార్క్ బెంచ్ మీద కూర్చుంటారు చూడు. కాక అసలు మ్యాచ్ చూడకుండా కామెంటరీ బలి చెప్తున్నావు కాక. రోజు జరిగేదే కదా. ఇప్పుడు చూడు, ఓ పిచ్చోడు ఆయన ఎత్తుక్కుంటూ వస్తాడు. పిచ్చోడా? వచ్చాడు. జేబులో చేపెట్టారా? పెట్టాడు. డబ్బులు తీసారా? ఇచ్చేశాడు కూడా. నేను అలా తిరగంగానే తీసుకున్న అప్పుకు వడ్డీ ఎలా కట్టాలో తెలియదు కానీ ఈ దానాలకేం తక్కువ లేదు. కానీ కాక మీ అయ్యకి ఇక్కడ ఏం ఫాలోయింగ్ ఉందిరా? కోకటిపల్లి గాంధీ కదా. ఇప్పుడు చూడు, అందరితో కలిసి నవ్వుతూ ఉంటారు. 500 రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వినట్టు బలెన్నో అవుతున్నారు అందరూ. ఎలా రా, ఈ రోజు అంత జరిగినా ఏమీ జరగనట్టు ఎలా రా అలా నవ్వుతూ బతికేస్తారు? అందుకే మా నాన్నే నాకు రోల్ మోడల్. ఏంటి కాక? ఎలా బతకూడదని తెలుసుకోవటానికి. బతికించావు. ఇంతకీ నీ ఎంటెక్ ప్లాన్ గురించి మీ అయ్యకి చెప్తున్నావా? అది మనకి ప్లాన్, ఆయనకి షాక్. ఇది మీకు ఇమ్మన్నాడు. ఏంటిది? ఏంటండి ఇది? వైజాగ్ ఐఐటీలో ఎంటెక్ అడ్మిషన్ లెటర్ అమ్మా. బీటెక్ అయ్యాక సివిల్స్ రాస్తాడనుకున్నాంగా. అనుకుంది నేను కాదు, ఆయన. ఆయన కలెక్టర్ అవ్వలేపాడని నన్ను చూసినామంటే ఎలా? ఎంటెక్ చేసి ఏం చేస్తాడు? యుఎస్ వెళ్తాను. వెళ్ళి అక్కడైతే ఎవరి కింద చేతులు కట్టుకొని పని చేయాల్సిన అవసరం లేదు. ఎవడు బతుకాడితే నేను అనుకుంది చేయొచ్చు.
నేమ్ ఫేమ్ మనీ ఐ జస్ట్ వాంట్ టు విన్ అమ్మా. అయినా జీవితంలో గెలవడం అంటే సంపాదించడమేనా? ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే నేను కూడా ఆయనలానే మిగిలిపోతాను. అయినా ఇలా ఓడిపోతూ కూడా నవ్వుతూ బతకటం నా వల్ల కాదు. ఏంట్రా మాటలు? చూడు, ఆయన అన్నం తినకుండా వెళ్ళిపోయారు. తినకుండా ఉంటే నిజాలు అబద్ధాలు అయిపోతాయంటే ఈ భూమి మీద ఎవరు తినే అవసరమే ఉండదు. ఆయన చూసే ఓడిపోవటం అంటే నాకు భయం పుట్టింది. ఏమిటోరా, నా వల్ల అవటం లేదు. మీ ఇద్దరి మధ్య నేను అరిగిపోతున్నాను. నా వల్ల కాదురా. నువ్వు అలా అంటే నేను ఏమైపోతానే. కూర్చో. నువ్వు వద్దని చెప్పు, నేను అసలు వైజాగ్ వెళ్ళను. రే, మా అమ్మ చిన్నప్పుడే నాకు చెవులు కుట్టి కమ్మలు పెట్టేసింది. నువ్వు మళ్ళీ అందులో పువ్వులు పెట్టకు. సరే, ఇంటికి నువ్వు వైజాగ్ ఎప్పుడు వెళ్ళాలి? ఇంకా 2 రోజులు. వెల్కమ్ టు ఐఐటి. ప్రపంచం అంతా సూర్యుడి చుట్టూ తిరుగుతుందనేది జాగ్రఫీ. ప్రపంచం అంతా సక్సెస్ చుట్టూ తిరుగుతుందనేది రియాలిటీ. ఒకసారి నా వెనకాల గోడ మీద చూడండి. ఈ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు 50,000 స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. కానీ 7 ఫోటోలు మాత్రమే ఆ గోడ మీదకి ఎక్కాయి. బికాస్ దే వేర్ అచీవర్స్. జస్ట్ ఇమాజిన్ ద కాంపిటీషన్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్. నేను కూడా మీలాగే ఒకప్పుడు ఇక్కడ ఒక స్టూడెంట్ ని. అక్కడ కూర్చున్నప్పుడు ఎప్పటికైనా ఈ ఇన్స్టిట్యూట్ కి డీన్ అవ్వాలనుకునే వాడిని అయ్యాను. మీరు ఎలా సక్సెస్ అవ్వాలో ఈ ఇన్స్టిట్యూట్ మీకు నేర్పిస్తుంది. ఫెయిలియర్ అనే మాటకి చాలా మంది ఇక్కడ భయపడుతూ ఉంటారు.